హలో అండి. పెళ్ళిల్లో ఇంకా ఫంక్షన్స్‌లో ఎక్కువగా సర్వ్ చేసే కాజు మక్కన బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇది రోటీ, బిర్యానీ ఇంకా పులావ్‌లోకి చాలా బావుంటుంది. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకొని వేడి నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతా ఉండగా ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకొక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని, లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 కప్పుల పూల్ మక్కన వేసుకున్నానండి. దీన్ని తామర గింజ పేలాలు అని కూడా అంటారు. మీకు ఈజీగా ఏ స్టోర్‌లో అయినా దొరికిపోతుంది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. చూపించిన విధంగా లో ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. ఇలా నలిపి చూస్తే పొడిలా రాలాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మన ఉల్లిపాయలన్నీ బాయిల్ అయిపోయినాయి కదా! దానిలో ఉన్న నీళ్లు వడకట్టుకొని, పారపోసుకొని, ఉల్లిపాయ, జీడిపప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఒక గ్రైండర్‌లో వేసి రుబ్బుకోండి. ఇప్పుడు అదే బాండీలో బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక చెక్క, 2 యాలక్కాయలు వేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. దానిలోనే ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ మిరియాల పొడి వేసి కొంచెం వేగిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా! అప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోండి. మసాలా అడుగంటకుండా, మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా! అది వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో అడుగు పట్టకుండా బాగా కలుపుతూ వేయించుకోండి. ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న హాఫ్ కప్ టమాటో పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఇంకా మీ రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పైకి నూనె తేలేంత వరకు వేయించుకోండి. మూత పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఉన్నట్టయితే మీ దగ్గర ఒక టీ స్పూన్ బటర్ గానీ, ఒక టీ స్పూన్ ఘీ గానీ వేసుకోండి. వేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి, కాస్త కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, పూల్ మక్కన, ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో కూర అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. అంతే అండి. కూర రెడీ అయిపోయింది.